వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. 3,24,234 రూపాయల బడ్జెట్తో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు తెలంగాణ బడ్జెట్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇది అభివృద్ధి సంక్షేమం దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బడ్జెట్ అంటూ ఆయన భట్టి విక్రమార్క చెప్పారు. అదే రకంగా అధికార పార్టీ నేతలంతా కూడా బడ్జెట్ బేష్ అంటూ కితాబిచ్చారు. అయితే ఈ బడ్జెట్లో రైతు భరోసాకి మాత్రం పెద్దపీట వేసింది. ఇప్పటివరకు రైతు భరోసా నిధులు ఇవ్వట్లేదు అని ఒక విమర్శకు చెక్ పెట్టేందుకు దాదాపు 18,000 కోట్లను రైతు భరోసా కోసం ఈ బడ్జెట్లో పెట్టారు. ఖచ్చితంగా రైతు భరోసా మాత్రం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు 6 గ్యారంటీలకు కేటాయింపులను తగ్గించడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గత ఏడాది దాదాపు 57,000 కోట్లు 6 గ్యారంటీలకు కేటాయిస్తే ఈసారి 50,000 కోట్లే కేటాయించడం అనేది బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. అంటే 6 గ్యారంటీలు ఇంకా పెరగాలి, బడ్జెట్ చాలా అమలు కావాల్సి ఉన్నాయి కాబట్టి కొత్తగా ఏమైనా అమలు చేస్తే పెరగాల్సి ఉంటుంది, కానీ తగ్గింది ఏంటి అనేది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అనుమానంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ వ్యాఖ్యలను ప్రభుత్వం మాత్రం తిప్పికొడుతుంది. బట్టి బడ్జెట్ బల అంటూ ప్రభుత్వం చెప్తుంటే అధికార పక్షాలు మాత్రం ఇది ఎందుకు పనికిరాని భరోసా ఇవ్వని బోగస్ బడ్జెట్ అంటూ విమర్శిస్తున్నాయి. ఇంతకు ఈ బడ్జెట్లో ఏముంది, ఎవరికి భరోసా ఇస్తుంది బడ్జెట్, ఎవరిని ఇబ్బంది పెట్టబోతుంది, అసలు ఈ బడ్జెట్లో కొత్త అంశాలు ఏమున్నాయి, ఏ రంగానికి పెద్దపీట వేశారు, ఏ రంగాన్ని చిన్న చూపు చూశారు, ఇలాంటి చాలా అంశాలపై చర్చిద్దాం. అసలు ఈరోజు బడ్జెట్పై ఆర్థిక మంత్రి ఏమన్నారు, ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నుంచి రియాక్షన్ ఏంటి, బీజేపీ ఏమంటుంది ఒకసారి చూద్దాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. పీడిత తాడిత బడుగు బలైన వర్గాల అభ్యున్నతికి ఇస్తున్న భరోసా. ఒకవైపు ఆర్థిక పరమైన ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం నిధులు కొరత రాకుండా ఈ బడ్జెట్ను సమతుల్యంగా రూపొందించాం. 2026-27 బడ్జెట్ అంచనాలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,24,234 కోట్ల రెవెన్యూ వ్యయం రూపాయలు 2,34,406 కోట్లు, మూలధన వ్యయం 47,267 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. 6 గ్యారంటీలకు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు కలిసి ఈ బడ్జెట్ తో విజయవంతంగా గోరి కట్టారు. ఇవాళ 6 గ్యారంటీల విషయంలో పోయిన బడ్జెట్ లో 6 గ్యారంటీలకు 56,083 కోట్లు పెట్టారు. ఈ బడ్జెట్ లో తగ్గించారు. ఈ బడ్జెట్ లో 50,712 కోట్లు పెట్టారు. మేము అనుకున్నాం 6 గ్యారంటీలు మహిళలకు 2,500 ఇస్తారేమో, ఈసారి బడ్జెట్ పెంచుతారేమో 6 గ్యారెంటీలకు అనుకున్నాం. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తారేమో, బడ్జెట్ పెంచుతారేమో అనుకున్నాం. కానీ కోత పెట్టిండ్రు. 56,000 50,000 చేసిండ్రు. 6,000 కోత పెట్టిండ్రు. అంటే ఉన్న ఇచ్చిన స్కీములు కూడా బంద్ అవుతాయా? ఇందులో కూడా కోత పెడతారా? 6 గ్యారెంటీలు అమలు విషయంలో మీరు బడ్జెట్ పెంచుతారా, దించుతారా? హ్యాట్రిక్ చీటింగ్ బడ్జెట్ని ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క గారు మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసపూరితమైనటువంటి బడ్జెట్తో చీటింగ్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. వరుసగా 3వసారి మోసపూరితమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టి ఆర్థిక విధ్వంసానికి బాటలు వేసినట్టుగా స్పష్టమవుతున్నది. ఇచ్చిన హామీల అమలుకు అవసరమైన నిధులు కేటాయించినటువంటి ఈ బడ్జెట్ ఇది చీటింగ్ బడ్జెట్. ఇది అప్పుల కుప్పగా ఉన్నటువంటి బడ్జెట్. ఇది ఎండమావి బడ్జెట్. ఇది పూర్తిగా మాయల ఫకీర్ల బడ్జెట్. ఇది అభూత కల్పన బడ్జెట్, అంకెల గారిళ్ల బడ్జెట్, మాయ చేసేటువంటి ఒక బడ్జెట్గా స్పష్టమవుతున్నది. రైట్, చూసాం కదా. అధికార పక్షం సమర్థించుకుంటుంటే విపక్షాలు మాత్రం దీనిపై మండిపడుతున్నాయి. మొత్తానికి ఇందులో కొన్ని కొత్త పథకాలు కూడా ఈసారి బడ్జెట్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అని 4,000 కోట్లు కేటాయించారు. దానికి ధనిక పేద అనే తేడా లేకుండా అందరికీ ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించేది. ఇది జూన్ 2, 2026 నుంచి ప్రారంభం కాబోతుంది. దీనికి 4,000 కోట్లు బడ్జెట్లో పెట్టారు. చేయూత పథకం, ఇది కూడా 2 లక్షల పెన్షన్లను మంజూరు చేస్తున్నాం. దీనికోసం 14,861 కోట్లు చేయూతకి ఇచ్చామన్నారు. కానీ గతంలో 3 లక్షల పెన్షన్లకు కోత పెట్టారు. ఇప్పుడు 2 లక్షలు పెంచారు. ఇది ఏంటి అని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ ఇప్పటిదాకా మధ్యాహ్న భోజనం ఉంది, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పథకం ఒకటి ప్రారంభించబోతున్నారు. దానికోసం కూడా 800 కోట్లు బడ్జెట్లో పెట్టారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం ఇప్పటివరకు 10th వరకు ఉండేది, ఇప్పుడు ఇంటర్ వాళ్ళకు కూడా దీనికి ఒక 100 కోట్లు. నగదు రహిత ఆరోగ్య భద్రత, ఇంతకుముందు కూడా ఉద్యోగులకు జర్నలిస్టులకు కూడా కలిపి ఉండేది ఈ పథకం. దీన్ని జర్నలిస్టులను విడదీశారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటో తెలియదు. కానీ ఉద్యోగులకు మాత్రం ఈ పెన్షన్ ఏదైతే ఆరోగ్య భద్రత పథకం ఉందో అది కంటిన్యూ అవబోతుంది. అందులో ఇంతకుముందు కూడా ఉంది, ఇది కొత్త పథకం ఏం కాదు. ఉద్యోగుల ప్రమాద బీమా పథకం మాత్రం కొత్తగా పెట్టారు, దీనికోసం 1000 కోట్లు ప్రతిపాదించారు. ఇది దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ప్రమాదవశాత్తు చనిపోతే ఏకంగా 1,20,00,000 రూపాయల ప్రయోజనం అందబోతుంది. ఇది ఖచ్చితంగా చనిపోయిన వారికి ఉపయోగపడే ఒక పథకం. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం కింద ఒక పథకం ప్రవేశపెట్టారు, ఇది కొత్తది, దీనికి కూడా 1000 కోట్లు. ఇట్లా కొన్ని పథకాలు మాత్రం కొత్తగా ప్రవేశపెట్టారు. ఇందులో మిగిలిన పాత పథకాలకే నిధులు కేటాయించారు. దీనిపై చర్చిద్దాం. మాతో పాటు జన అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నేత ప్రకాష్ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు ప్రభుత్వ విప్, ఈరోజే శాసన మండలి విప్గా ఆయన తీసుకున్నారు, విప్గా నియామకమైనారు. అద్దంకి దయాకర్ గారు కూడా మనకు జాయిన్ అయ్యారు. ముందు దయాకర్ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. దయాకర్ గారు, ఏంటి బడ్జెట్ని మీకు చూడగానే మీరు ఇటువంటి బడ్జెట్లు చాలా ఉద్యమకారుడిగా చూశారు, ఎమ్మెల్సీగా ఇంతకుముందు చూశారు, ఇప్పుడు విప్పుగా చూశారు. ఈరోజు ఏమనిపించింది? ఇది ఇందులో ఏం మీకు గొప్పగా అనిపించింది, ఏది కొత్తగా అనిపించింది అంటే ఏం చెప్తారు? ముందు మీకు అభినందనలు, ప్రభుత్వ విప్ శాసన మండలిలో విప్పుగా కళ్యాణ్ గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా ఏమంటాం, కొత్తగా అంటే విప్పుగా వచ్చి కొత్తగా అయినందుకు ఇప్పుడు బాధ్యతలు ఇక రవీంద్రరావు గారికి తెలుస్తుంది భవిష్యత్తులో, కానీ కొంచెం కొత్తగానే ఉన్నది. బట్ ఈజీగానే మనం సాల్వ్ చేసుకునే పనిలో ఉంటాం. బట్ ఇవాళ బడ్జెట్ గురించి వచ్చినప్పుడు మాత్రం ఏంటంటే కొంచెం హ్యుమానిటేరియన్ యాంగిల్లో ఉంది. ప్రత్యేకించి బ్రేక్ఫాస్ట్ కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్న భోజనం కానీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్ కానీ, ఇట్లాంటి కొన్ని కొత్త అంశాలు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తో పెట్టిన పరిస్థితి. విమర్శలు ఉంటాయి, కానీ విమర్శలు దానికంటే కూడా బడ్జెట్ లో మిగతా అంశాలన్నీ కూడా అన్ని ప్రజాకోణాన్ని ఆవిష్కరించేది. ఇన్ని రోజులు చెప్పిన మూసీకి సంబంధించి కానీ, ఇతరత్ర హైడ్రాకి సంబంధించిన అంశాలు కానీ, ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించిన అంశం కానీ, లేదంటే బీసీలకు ఈసారి ఎక్కువ 12,000 కోట్ల పైచిలకు మనం పెట్టడం జరిగింది. ఇట్లాంటి న్యూ థాట్స్ తో ఒక సోషల్ జస్టిస్ జరిగే విధంగా చేసినట్టుగా నాకు కనబడింది. సో విమర్శలు వచ్చిన తర్వాత చూద్దాం ఏం దాంట్లో వచ్చినాయి అనేది నేను మళ్ళీ స్పందిస్తాను. అంటే దయాకర్ గారు, ఇక్కడ ఒక ప్రధాన విమర్శ వస్తుంది ఏంటంటే ఫస్ట్ మీరు బడ్జెట్ లో చూపించిన దాంట్లో 50,000 కోట్లు 6 గ్యారెంటీలకు కేటాయించారు. అయితే గత బడ్జెట్ లో ఇంతకంటే ఎక్కువ కేటాయించారు. అంటే 6 గ్యారెంటీలకు పెరగాల్సిన బడ్జెట్ తగ్గిపోయింది అనే ఒక చర్చ ప్రధానంగా. మీరు ఓవరాల్ ఇప్పుడు రేపు బడ్జెట్ చర్చ జరుగుతుంది కదా, దాంట్లో వాటిని ఎందుకు మనము అడ్జస్ట్మెంట్ మోడ్ లో చేసినాం అనేది చాలా సీరియస్ గా డిస్కషన్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే 6 గ్యారెంటీల విషయంలో కొన్ని ఆల్రెడీ అమలు అవుతున్నాయి. సో మిగతా వాటి విషయాల్లో కొత్తగా నిర్వహించాల్సిన వాటి అంశంలో ఎప్పుడు నిర్ణయం తీసుకుంటాం అనేది భవిష్యత్తులో ఉన్న దీంట్లో అలొకేషన్స్ ఏం చేయాలి, అవి ఎక్స్ట్రా బడ్జెటరీ ఏమంటారు ఇష్యూస్ లో దాన్ని ఇన్వాల్వ్ చేసే పరిస్థితి ఉంటుంది. దానికి బడ్జెట్ ఇప్పుడు చేయడానికి ఏంటంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ విధానాలు కానీ క్రోడీకరించడానికి సమయం పడుతుంది డెఫినెట్ గా. రైట్, చూద్దాం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా బడ్జెట్ పై ఏంటి వాళ్ళ అభిప్రాయం చూద్దాం. అనిల్ జాదవ్ గారు మనకు ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. అనిల్ గారు, మీకు ఏంటి బడ్జెట్లో ఏం తప్పుగా అనిపించింది? బడ్జెట్ బాగుందా బాగాలేదా? మీ ఒపీనియన్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు గతంలో ఉన్నటువంటి స్కీమ్లను బట్టి చూస్తే 2 కొత్త స్కీమ్లు మనము పెడుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే 6 గ్యారెంటీలో ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవిటిని ముందుగా పూర్తి చేయాలి. దానికే జోలికి పోకుండా కొత్త పథకాలు చేస్తాము. ఇప్పుడు మధ్యాహ్న భోజనంలో కొత్తగా ఏమున్నది, ఒక ఇంటర్మీడియట్ లో పెట్టిండ్రు. మిగతాదైతే ఆల్రెడీ మధ్యాహ్న భోజనం బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ నడుస్తూనే ఉన్నది.
పాతదే కదా, అంటే సీఎం గారే వాళ్ళ కూడంగానే బ్రేక్ఫాస్ట్ చాలు చేసిండ్రు. ఇవన్నీ కొత్తదే కాదు కదా, పాతదే కదా. రెండవది ఏదైతే ట్రైబల్స్ విషయంలో గతంలో బడ్జెట్లో కేటాయించిన దాంట్లో 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. ఇప్పుడు 7,900 కోట్లు అని చెప్పేసి కొత్తగా, గతంలో 2,000 ఖర్చు పెట్టలే, ఇప్పుడు ఇంకా 7,900 కోట్లు ఏడికెళ్ళి ఖర్చు పెడతారు. అంటే ఇది చూపడానికే తప్ప ఖర్చు చేయడానికి కనబడతలేదు. వాస్తవంగా చూస్తే సోలార్ పంప్స్ ఏదైతే రైతులకు ఇదే ట్రైబల్స్లలో అచ్చంపేటలో మొదలు పెట్టినని అంటున్నారు. మరి అది అక్కడికే పెడతారా, మొత్తము రాష్ట్రంలో చూపిస్తారో వేచి చూడాలి. గతంలో కూడా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో కూడా మేము అందరం కూడా మీటింగ్ లో పాల్గొన్నప్పుడు చెప్పిండ్రు, అందరికి ఇస్తాం రైతులకు, అందరికి ఏదైతే ఈ స్కీమ్స్ అన్ని ప్రవేశపెడతామన్నారు. ఇప్పటిదాకా గతంలోనే ఇవన్నీ తీర్మానాలు చేసిండ్రు, ఇప్పుడు ఈ బడ్జెట్ లో పెట్టిండ్రు. మరి ఇవి ఎంతవరకు ముందుకు వస్తాయి? ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఇందిరా జలప్రభ అనేది ఒక స్కీమ్ ఉండే. దీన్ని ఇది ఇప్పుడు ఇదేం కొత్త కాదు, పాత స్కీమే ఇది. దీన్ని రంగు మార్చిండ్రు అంతే తప్ప ఇప్పుడు కొత్తగా పెట్టింది ఏమున్నది, అది కొత్తది ఏమున్నది, దాని చూసేదేం లేదు. రైట్, ఈ గతంలోనే పాత స్కీమే ఇవి. రైట్. ప్రకాష్ రెడ్డి గారు కొత్త రంగులు మార్చున్నాడు తప్ప చేసింది ఏం లేదని చెప్పేసి నేను చెప్తాను. రైట్, బీజేపీ ఒపీనియన్ కూడా తీసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఉంది మొత్తం 3,24,234 కోట్ల బడ్జెట్. ఇందులో అగ్రికల్చర్ కోఆపరేషన్కి 23,000 కోట్లు, చాలా పెద్ద బడ్జెట్ కేటాయింపులు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి శాఖల వారీగా చూస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కే 60,000 కోట్లు ఫైనాన్స్ ఆర్థిక శాఖకే ఇచ్చారు. అది అంటే ఉద్యోగుల జీతభత్యాలు అవి అన్నీ కలిపేది అనుకోండి. తర్వాత ఇక్కడ చూసుకున్నప్పుడు 33,000 కోట్లు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి, చాలా పెద్ద నిధులు. మీరు ఉపాధి హామీ మొత్తం మేమే ఇస్తున్నాం గ్రామాలకు అన్నారు, కానీ మరి ప్రభుత్వం అయితే బాగానే పెట్టింది డబ్బులు. ఇక్కడ 33,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఖర్చు ఎంత అవుతుంది అనేది మనం చూద్దాం. కానీ ఇరిగేషన్ కూడా గత ప్రభుత్వం కూడా 25,000 కోట్లు ప్రతిసారి పెట్టుకుంటూ వచ్చింది. వీళ్ళు కూడా తక్కువ ఏం పెట్టలేదు, 22,000 కోట్లు పెట్టారు. ఇప్పుడు కూడా లాస్ట్ సారి 2,91,000 ఉంటే బడ్జెట్, ఇప్పుడు 3,24,000 పెరిగింది. బడ్జెట్ కూడా పెరిగింది. ఏంటి మీకు ఎందుకు ఈ బడ్జెట్ నచ్చట్లేదు? మహేష్ రెడ్డి గారు ఇప్పుడే చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు, ఇదంతా చీటింగ్ బడ్జెట్ అంటున్నారు. ఏముంది చీటింగ్ ఇందులో? కనిపించే లెక్కలు పెడతారు అంటే విత్త మంత్రి, ముఖ్యమంత్రి గారి లెక్కలు కూడా ఉన్నాయి సార్. నేను ఏమంటున్నా సార్, బడ్జెట్ లో సార్ ప్రతి ఇయర్ బడ్జెట్ పెడుతూనే ఉంటాం. ప్రతి ప్రభుత్వాలు బడ్జెట్ పెడతాయి, కేంద్రం పెడుతుంది, రాష్ట్రం పెడతాయి. బడ్జెట్ లోపల ప్రజలు పన్ను కట్టే సొమ్ము ఎవరు దేవలోకానికి వెళ్ళి తీసుకురారు, కుబేరం దగ్గరికి వెళ్ళి తీసుకురారు సార్. ప్రజలు పన్ను రూపంలో కట్టే సొమ్మును మనం కన్వర్ట్ చేస్తాం. దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వద్దు. అందుకోసం రూపాయి రాక రూపాయి పోక ఇవేగా లెక్కలు సార్. రూపాయి ఎట్లా వస్తుంది, రూపాయి ఎట్లా పోతుంది లెక్కలు తీసుకోవడే బడ్జెట్ సార్. నువ్వు రూపాయి ఎక్కువ ఇచ్చినవా, తక్కువ ఇచ్చినవా అనే ప్రాధాన్యత క్రమంలో దీర్ఘకాలిక ప్రాధాన్యతలు కొన్ని ఉంటాయి, తాత్కాలికమైన ప్రాధాన్యతలు కొన్ని ఉంటాయి. సంక్షేమ పథకాలు ఎందుకు పెడతామంటే తాత్కాలికంగా ముందు ఆకలితో వచ్చేవాడికి ముందు ఆకలి అయితే అన్నం అయితే పెట్టాలి కదా, ఇది పాజిటివ్ పాయింట్. అట్లా దీర్ఘకాలికంగా మౌలిక వసతులు కల్పిస్తే పరిశ్రమలు వస్తాయి, వెల్ఫేర్ స్కీమ్ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందితే అన్ని రకాల ఉద్యోగ ఉపాధి దొరుకుతాయి, దాంతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతాయి. కొనుగోలు శక్తి పెరిగితే రాష్ట్ర బడ్జెట్ పెరుగుతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంటుంది. దాన్ని సంక్షేమ పథకాలు కొంత వాడుకుంటాం. ఇదే కదా స్థూలంగా బడ్జెట్ అంటే. బట్ నేనేమంటున్నానంటే ఈ బడ్జెట్ లో మీరు ఈ 3 సంవత్సరాలలో మీరు 3వ బడ్జెట్ అంటే ఫస్ట్ పెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి 4 బడ్జెట్ సార్ వీళ్ళు పెట్టినాయి. నేనేమంటున్నానంటే వీళ్ళు ఎన్నికల కంటే ముందు పెద్దలు దయాకర్ గారు కూడా ఉన్నారు, వారి ముందు అభినందనలు చెప్తూనే ఈ పాయింట్ చెప్తున్నా. ఎన్నికల కంటే ముందు మీరు రాష్ట్రంలో అప్పులు ఉన్నాయని, ఇది ఆ రాష్ట్రం దివాలా తీసిందని, మా దగ్గర ఇవన్నీ ఎట్లా ఇస్తారు ఈ సంక్షేమ పథకాలు అంటే, మా దగ్గర స్కీములు ఉన్నాయి, మా దగ్గర చాలా పథకాలు ఉన్నాయి, మా దగ్గర చాలా పెద్ద ప్లానింగ్ ఉంది, ఇవన్నీ కదా చెప్పి ప్రజలకు సోనియా గాంధీ సంతకం పెట్టిన అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, రాహుల్ గాంధీ సంతకం పెట్టిన అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, సిద్ధరామయ్య సమక్షంలో వ్యవసాయం సంబంధించినటువంటి డిక్లరేషన్ కావచ్చు, బీసీఎస్సీ డిక్లరేషన్ కావచ్చు, అన్ని కలిపి మీరు మా దగ్గర ప్రణాళిక ఉంది అని మీరు వాగ్దానం చేసినందుకే మీకు ఓట్లు వేసిండ్రు. మీరు చేయనందుకు మీరు చేయకపోతే ఓట్లు వేస్తుంటే లేదని మీకు తెలియదు, నాకు తెలియదు. చేసిండ్రు కాబట్టి మీకు ప్రజలు ఓట్లు వేసారని మనం అనుకుందాం, ఎందుకంటే ఎన్నికలు జరిగినాయి, మీరు గెలిచారు కాబట్టి. చేసిన తర్వాత మీరు ఈ 6 గ్యారెంటీలు అనుకోండి, 100 రోజులు అమలు చేయాలనుకున్న 63 వాగ్దానాలు అనుకోండి, మొత్తం మేనిఫెస్టోలో ఇచ్చిన 420 వాగ్దానాలు. మీరు 424, 23 వాట్ ఎవర్ దట్ నెంబర్, పెద్ద ఇంపార్టెంట్ కాదు. దాంట్లో మీకు 2.5 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల బడ్జెట్ అయిపోయింది సార్. ఇప్పుడు 2.5 సంవత్సరాలు పూర్తయింది.
మీరు నెక్స్ట్ ఇయర్ కు బడ్జెట్ పెడుతున్నారు అంటే సుమారుగా నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు 3.5 సంవత్సరాలు సుమారుగా పూర్తి అయిపోతుంది. మీకు పెట్టగలిగింది ఇంకొకటే బడ్జెట్. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ పెడితే అది 28 మార్చి వరకే ఉంటుంది. సరే తర్వాత ఎక్స్టెన్షన్ అవుతుందా, జమ్లు ఎన్నికలు వస్తాయి తర్వాత లెక్క, దాని లోపలికి పోవటం లేదు. మీకున్నది ఇంకా ఒక బడ్జెట్, మెయిన్ బడ్జెట్ ఉంది, ఇంకొకటి పెడితే మీకు పెడితే మళ్ళీ అది ఒక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలి. మీరు ఈ మొత్తం వాగ్దానాల్లో ఎన్ని పూర్తి చేసినారు? మీ 6 గ్యారెంటీలలో కావచ్చు, మీ 63 వాగ్దానాలు కావచ్చు, అది బేరోజు కదా, ప్రజలు అదే చూస్తారని నేను అంటున్నా. మీరు లెక్క ఇదంతా ఇచ్చారు, అది ఎక్కువ ఇచ్చారా, ఇది తక్కువ ఇచ్చారా, ఇది ₹1 ఎక్కువ వచ్చిందా, రూపాయి తక్కువ వచ్చిందా, ఇది లెక్క కాదు. మీరు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడానికి ఇవి మీరు ఇచ్చినటువంటి లెక్కలు ఏంటి, మీరు ఇచ్చిన కేటాయించిన బడ్జెట్ ఏంది, దాని వల్ల అమలు జరగడానికి అవకాశం ఉందా లేదా, అది మాత్రం చూసుకోండి. ప్రజలు దాన్ని మాత్రమే కులమానంగా చూసుకుంటారు తప్ప ఇంకా వేరే అంశాలు అవసరం లేదండి. కళ్యాణ్ గారు, నేను చాలా సూటిగా చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో నేను 2-3 అంశాలు పెట్టి ముగిస్తారు, ఎక్కువ కూడా కాదు. మీరు గత ప్రభుత్వాన్ని అప్పులు చేసింది, మేము మిగులు బడ్జెట్ ఇస్తే వీళ్ళు అప్పు బడ్జెట్ చేసినారు, మేము మిగులు ఇచ్చినా వీళ్ళు అప్పులు తీసుకొచ్చారని టీఆర్ఎస్ మీద విమర్శ చేశారు. రైట్, ఓకే, వాళ్ళు అప్పులు చేశారు అనుకుందాం. మరి మీరు వారు మీ పుస్తకం లెక్క, నా పుస్తకం లెక్క కాదు, మీరు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు బొమ్మన పుస్తకం లెక్కనే వాళ్ళ కాలంలో 3,58,000 కోట్లు ఎంతో అప్పులు ఉంటాయి. ఎఫ్ఆర్బిఎం మళ్ళీ చాలా క్లారిటీ చెప్తున్నా. ఎఫ్ఆర్బిఎం అప్పులు 3,58,000 కోట్లు ఉంటే ఇప్పుడు 5,28,000 కోట్ల పెరిగింది. 3 సంవత్సరాలలో సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు అదనపు అప్పు వచ్చింది. మరి వాళ్ళు 10 ఏళ్లలో 5 లక్షల కోట్ల 3 లక్షల కోట్ల అప్పు అయితే మీరు 2 ఏళ్లలో ఎఫ్ఆర్బిఎం అప్పులే 3,50,000 కోట్లు పెరిగినాయి. మరి అప్పు పెరిగిందా తగ్గిందా, దీని గురించి లెక్క చెప్పాలి. ఇది నేను అంకర గారి చెప్పట్లేదు. నెంబర్ 2 ఒకటే చెప్తాను సార్, వీళ్ళు ఈ లెక్క పుస్తకంలో ఇంకోటి కూడా రాశారు. ట్యాక్స్ అంటే రెవెన్యూ ట్యాక్స్ నుంచి వచ్చేటువంటి టాక్సబుల్ ఇన్కమ్ అని రాశారు. అది నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అని రాశారు. 35,000 కోట్లు సుమారుగా రాశారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే దయాకర్ గారు పెద్దలు, వారు కామర్స్ లో పిహెచ్డి, నేను అందులో కామర్స్ నాకు ఏమాత్రం పరిజ్ఞానం లేదు కానీ వాళ్ళు కరెక్షన్ చేయాలి. 35,000 కోట్ల రూపాయలు నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ ఆస్తులు అమ్మితే వచ్చేటువంటి. నేను భూములు అంటే సార్ ప్రభుత్వ ఆస్తులు అమ్మితే అని పదం ఉపయోగించిన. ఒకటి పెద్ద దయాకర్ గారు ఉన్నారు కాబట్టి వారు సరి చేస్తారో ఏం చేస్తారో తెలియదు. కేంద్రం చెప్పినా రాష్ట్రాలు చెప్పినా ఎవరు చెప్పినా ఇంతే లెక్క సార్. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ప్రభుత్వ ఆస్తులు అమ్మితే వచ్చేటువంటి పైసలు. మీరు ప్రభుత్వ ఆస్తిని సింగరేణి అమ్మితే కూడా రావచ్చు పైసలు, దాన్నే ఉంది. కానీ నేను దాని లోపలికి పోవట్లేదు. కానీ నేనేమంటున్నా అంటే మీరు 35,000 కోట్ల రూపాయలు పెట్టారు కదా, మళ్ళీ ఇప్పుడు అదనంగా మీరు ఎట్లా వస్తాయో అనుకుంటున్నారో ఒకసారి ఊహించండి. నేను ఇంకోటి బడ్జెట్ ఎస్టిమేషన్స్ కి యాక్చువల్ గా పోయిన సంవత్సరం మీరు 24, 25, 26 బడ్జెట్ పెట్టారు కదా, బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఎంత ఉండే, ఆశించిన మేరకు మీకు వచ్చిన నిధులు వచ్చినాయా, వస్తే ఆశించిన మేరకు ఖర్చు పెట్టారా, ఆ లెక్క చెప్పండి. బడ్జెట్ అందుకోసం మేము కిషన్ రెడ్డి గారు లెటర్ రాశారు, మీకు శ్వేతపత్రం విడుదల చేయండి అని. నేనేమంటే మీరు ఎక్కడ తగ్గిస్తారు బడ్జెట్? ఒక కళ్యాణ్ గారు బడ్జెట్ తగ్గితే ఎక్కడ తగ్గిస్తారు? మీరు పెట్టుబడిలోనే తగ్గిస్తారు, ఉద్యోగాల జీతాలు తగ్గియలేరు, వెల్ఫేర్ స్కీమ్ తగ్గియలేరు. మీరు తగ్గించే ఆల్రెడీ ఉన్నాయి వెల్ఫేర్ కి, బియ్యం ఇవ్వడం ఆపలేరు, మీరు బస్ కిరాయిలు ఇవ్వడం, బస్సులో ఛార్జెస్ ఆపలేరు, మీ మినిస్టర్ల పెట్రోల్ ఆపలేరు. డెవలప్మెంట్ కోత పెట్టచ్చు, అభివృద్ధిని పక్కన పెట్టచ్చు, అదొకటే ఫైనల్. అది అభివృద్ధి కోత పెడితే దాని పరిణామం దీర్ఘకాలికంగా రాష్ట్రం దివాలా తీస్తుందని మాత్రం అర్థం చేసుకోవాలి. నేను ఫైనల్ ఒకటే పాయింట్ సార్, మీరు గతంలో కూడా మొత్తం బడ్జెట్ లో 12% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టారు. వారికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ దగ్గర తెలియదు కాదు. ఈ సంవత్సరం 14% చేశారు. కేంద్ర బడ్జెట్ లో 32 నుంచి 33% ప్లానింగ్ బడ్జెట్ అంటే క్యాపిటల్ బడ్జెట్ ఉంటుంది, క్యాపిటల్ అలొకేషన్స్ ఉంటాయి. మీరు 12% పెంచారు. ఇది దీర్ఘకాలికంగా రాష్ట్ర ప్రయోజనానికి, అంటే మీరు ఎంత డెవలప్ అయితే అంత ప్రజల యొక్క ఆదాయం పెరుగుతుంది, ప్రజల ఆదాయం పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది, కొనుగోలు శక్తి రాష్ట్రం పెరిగితే రాష్ట్రంలో ప్రభుత్వానికి నిధులు వస్తేనే సంక్షేమ అభివృద్ధి ఉండగలుగుతాం. కాబట్టి చైన్ ఎట్లా మర్చిపోయి మీరు అభివృద్ధిని మొత్తాన్ని మూలకు పెట్టేసి మీరు బడ్జెట్ ను ఏదో రకంగా కాయగాసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాష్ రెడ్డి గారు అర్థమైంది మీ పాయింట్. దయాకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు అడుగుతుంది మీరు మసిపూసి మారడికాయ చేస్తున్నారు అనేది ఒక పాయింట్. రెండవది దయాకర్ గారు, రైట్, అనిల్ జాదవ్ గారు. కట్టయినట్టు ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. అంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది, మీరు చెప్తున్న పాయింట్లకు యాడ్ చేస్తూ తలసరి ఆదాయం కూడా తగ్గుతుంది అని, తలసరి ఆదాయం తగ్గింది అని. నేను కళ్యాణ్ గారికి ఒక పాయింట్, ఇంట్రెస్టింగ్ పాయింట్, ఈరోజు దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ యావరేజ్ కంటే తెలంగాణ యావరేజ్ ఎక్కువ ఉందని చెప్పారు. అది నేను పుస్తకంలో కూడా చెప్పారు. అది దురదృష్టకరమైన విషయం ఏంటంటే, నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను సార్. హైదరాబాద్ ఇక 2వ ప్లేస్ ఉంది.
రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4 లక్షల పై 4.5 లక్షలు ఉన్నారు సార్. అవును. షేర్లింగంపల్లిలో మా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4,20,000 10,000 ఉన్నది సార్. దాని పక్కన ఆనుకున్నట్టు వికారాబాద్ లో 90,000 ఉన్నది సార్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. మీరు యావరేజ్ తీస్తే 2,50,000 వస్తుంది సార్ యావరేజ్ తీస్తే. కానీ మళ్ళీ నేను క్లారిటీ చెప్తాను, 2 లక్షల యావరేజ్ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ను, మహారాష్ట్రను, హైదరాబాద్, తెలంగాణను కలిపితే నేషనల్ యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ ఉంది, సిక్కిం ఉంది, వెనుకబడ్డ ఒరిస్సా ఉంది, జార్ఖండ్ ఉంది. ఈ పదాలు రాయడం వల్ల మీరు ఏం సాధించాలనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. అంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగా, ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా అట్లా రాసేవాళ్ళు, మా పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశం కంటే ఎక్కువ. అరే దేశం కంటే ఎక్కువ కాదు సార్, మీ పర్ క్యాపిటల్ నేను చెప్తున్నది నా లెక్కలు కాదు కళ్యాణ్ గారు. నిన్న సోషియో ఎకనామిక్ సర్వే అనేది రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దాంట్లో కూడా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి ఫోటోలతో 420 పేజీల పుస్తకాన్ని రిలీజ్ చేశారు. డిజిటల్ రిలీజ్ ఉంది, అదే ఆ పుస్తకం కూడా ఉంది, ఆ బుక్ కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు 420 పేజీల పుస్తకం. దాంట్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ వికారాబాద్ ఎంత, పర్ క్యాపిటల్ ఇన్కమ్ భూపాల్పల్లి ఎంత, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ములుగు ఎంత, పర్ క్యాపిటల్ ఇన్కమ్ రంగారెడ్డి జిల్లా ఎంత రాసి ఉంటుంది కదా. నేను కొత్తగా రాస్తలేను కదా దాంట్లో. అందుకోసం పర్ క్యాపిటల్ ఇన్కమ్ యావరేజ్ చేసి తెలంగాణ ఈజ్ అబోవ్ యావరేజ్ అంటే కాదు. మీరు అన్ని రాష్ట్రాలను కలుపుకున్నప్పుడు దేశం యావరేజ్ వస్తుంది. దేశం యావరేజ్ కంటే మాది ఎక్కువ. ఈ మాటల గారెడీ వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదు సార్. గతంలో కేసీఆర్ గారు ఇటువంటి మాటల గారెడీ చెప్తేనే ఫలితాలు చూసినారు. మీరు కూడా అటువంటి మాటలు చెప్పకండి. మా అభిప్రాయాన్ని, మా విమర్శను మీరు సద్విమర్శగా తీసుకొని మీరు వాస్తవాలు ప్రజలకు చెప్పి వాస్తవాల రూపంలో మీరు ఇక్కడ ఏం చేయలేము సార్. ఎందుకంటే ప్రభుత్వం, ప్రజలే మీరు రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు తేడు, తెచ్చే డబ్బులను కరెక్ట్ గా వాస్తవంగా ఖర్చు పెడితే కొన్ని తాత్కాలికమైన అంశాలు మనం ఆలోచించాలి, కొన్ని దీర్ఘకాలిక అంశాలు కూడా ఆలోచించాలి. కాబట్టి మీరు దీన్ని ఈ బేరోజు వేసుకున్నప్పుడు యావరేజ్ గా ఎట్లా చేయగలుగుతాం అనేది చర్చ జరగాలి అసెంబ్లీలో. నేను ఇంకొక చెప్తాను సార్, నేను దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు సార్. రేపు ఎల్లుండి హాలిడేస్ సార్. ఎల్లుండి నుంచి మళ్ళీ బడ్జెట్ మీద పద్ధతుల మీద చర్చ పెడుతూనే ఉంటారు సార్. మళ్ళీ ఒక శ్రీరామనవమి మళ్ళీ హాలిడే ఉంది, సాటర్డే సండే ఉంటుందో లేదు తెలియదు. నేనేమంటా అంటే బడ్జెట్ లో కోతలు కావచ్చు, బడ్జెట్ లో పుస్తకం చదువుకోవడానికి కూడా ఇంతలో పుస్తకాలు ఇస్తారు సార్, డిజిటల్ పుస్తకాలు. చదువుకోవడానికి కూడా సమయం లేకుండా ఒక్కొక్క రోజు 5 పద్దుల మీద 10 పద్దుల మీద చర్చ పెట్టడం వల్ల ఇది చర్చ కరెక్ట్ గా చర్చ జరగదు. ఈ చర్చ జరగకపోవడం వల్ల అధికార పార్టీ కూడా నష్టం జరుగుతుంది. మాకే కాదు, గతంలో చేసిన టీఆర్ఎస్ చేసిన పని మీరు చేస్తాం అనుకుంటే దానివల్ల నష్టం జరుగుతుంది. దయాకర్ గారు ఎమ్మెల్సీ ఉన్నారు. బడ్జెట్ ను రోజు ఒక పద్దు డిస్కస్ చేస్తే, దాంట్లో కూలంకషంగా డిస్కస్ చేస్తే అవకాశం చేయాలని కోరుకుంటున్నాను. దయాకర్ గారు వచ్చారు. దయాకర్ గారు మసిపూసి మారేడుకాయ చేయడం తప్ప ఇందులో ఏం లేదు. అభివృద్ధిని పక్కన పెట్టారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందని చెప్తున్నారు. ఆదాయం ఎట్లా 35,000 కోట్లు నాన్ ట్యాక్సబుల్ రెవెన్యూ ఎలా వస్తుంది మీకు? అంటే భూములు అమ్మబోతున్నారా, 35,000 కోట్లకి ఏం చేయబోతున్నారా అనేది ప్రకాష్ రెడ్డి గారి ప్రశ్న. ఫైనల్ గా చెప్పండి, నిజంగా ఈ బడ్జెట్ పై మంచి చర్చ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ జరిగే అవకాశం ఉందా? అసలు చర్చ కూడా జరపట్లేదు సరిగా అనేది ప్రకాష్ రెడ్డి గారి ఆవేదన. ఇప్పుడు మనోళ్ళు ఎట్లా వస్తాయి ప్రభుత్వానికి ఒక వ్యూహం లేకుండా రాబడి గురించి ఎందుకు ఒక అంచనాకు వస్తుంది? రెండవది నేనంటున్నా, ఇప్పుడు ఆ బడ్జెట్ లో ఇప్పుడు 3,24,000 కోట్లు పెట్టినా కూడా ఇప్పటికి వాళ్ళకి ఏం అర్థం కాలేదంటే వాళ్ళకి ఏం అర్థమైనట్టు. బడ్జెటే లేదు అసలు, ఉత్తది బడ్జెట్, ఉత్తది డొల్లా. ఇంకొక ఆయన అసలు చెవులో పువ్వులు పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడు దీని గురించి అసలు ఏం అర్థమైందో అని అడగండి వాళ్ళని. అంటే దయాకర్ గారు ఒక్కడైతే అర్థమైందండి, ప్రకాష్ రెడ్డి గారికి అర్థమైంది ఏంటంటే ఏది ఎఫ్ఆర్బిఎం పరిధి లోపల గత 10 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల అప్పు అయితే 2 ఏళ్లలోనే 1.5 కోటి అప్పు అయింది. 1,50,00,000 కోట్ల అప్పు, 1,50,000 కోట్లు. దాంట్లో ఒక నెలకు 6,000 కోట్ల రూపాయలు పాత అప్పులకు వడ్డీ ఈఎంఐలే. ఒక నెలకు 6,000 కోట్లు. అది పెరుగుకుంటూనే పోతుంది కదా. మీరు చేసినప్పుడు కానీ వాళ్ళు చేసినప్పుడు కానీ ఏం చేస్తాం మరి? దాన్ని ఏం చేయాలి? వాళ్ళు చేసిన అప్పుని ఇప్పుడు తీసేయలేను కదా నేను. ఏం చేయాలి? ఎలా అంటే మీరు ఇచ్చిన హామీలన్నీ ఎలా అమలయ్యేది? అది ఇప్పుడు అమలు కాని ఏంటి అసలు? ఫస్ట్ నాకు అమలు కాని, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామన్నారు, రైతు కూలీలకి 12,000, ఆటో డ్రైవర్లకి 12,000, విద్యార్థులకు ఈవీ స్కూటీలు చాలా ఉన్నాయి కదా. కౌలు రైతులు వాటితో పాటు ప్రతి పంట గ్యారెంటీలలో 13 మేజర్ హెడ్స్ ఉంటాయి. దాంట్లో మహాలక్ష్మి పథకంలోనే 1-2 మొదలు కానీ ఇంకా ఒక 2-3 అంశాల్లో ఆర్థిక అంశాలు కావాలి.
వాటికి సంబంధించి కూలంకుషంగా ఇప్పుడు 5 గ్యారంటీలు కంప్లీట్ చేసినాం అటో ఇటు అని చెప్తే వాళ్ళకి 5 గ్యారంటీలు ఎక్కడియే యాడ్ ఏ అంటారు ఇప్పుడు. కానీ ఇదేమో మనం రోజువారీ మాట్లాడుకునేది 6 గ్యారెంటీల్లో 13 ఉన్నాయి కదా, మొత్తం 13. 6 గ్యారెంటీల్లో 5 వాటి కింద ఉన్న 5 హెడ్స్ కింద ఉన్నాయి. ఐదో గ్యారెంటీల 4గో గ్యారెంటీల అక్కడక్కడ 1-2 ఉంటాయి. అవును, కానీ నేను ఇదేమో గ్యారెంటీలకు సంబంధించినది. అది 50,000 కోట్ల రూపాయలతో ఆ గ్యారెంటీలకు సంబంధించి ప్రతి సంవత్సరం బడ్జెట్ లో పెడితే అది పోతాయి. కానీ ఈ బడ్జెట్ లో వీళ్ళకేం అర్థమైంది కనీసం అని అంటే ఏమి అర్థం కాలేదని అర్థమవుతుంది నాకు. మరి అర్థం చేయాలి కదా, మీ బాధ్యత కదా, ప్రభుత్వమే అర్థం చేయాలి, అందరికి అన్ని అర్థం చేయాలి. అర్థం కాదు ప్రతి ఒక్కటి. ఇప్పుడు పబ్లిక్ స్కూల్ కట్టాలని ఆలోచన వాళ్ళకి అర్థం కాలేదా? బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాము, మధ్యాహ్న భోజనం పెడుతున్నాం, తర్వాత ఈ మూసీకి సంబంధించింది కానీ, లేకపోతే బీసీలకు సంబంధించింది కానీ, ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది కానీ. ఇలా అంబేద్కర్ టవర్ అని ఆయన మొదలు పెట్టింది కేసీఆర్ గారు. ఆడ శిలాఫలకం చూసి వచ్చిన మొన్న నేను చదువుకున్న నింబోలడ్డ హాస్టల్ ఎప్పుడో అది 35-40 సంవత్సరాల కింద కట్టింది, అది పడబడ్డది. ఇలా దానికి అట్లాంటి వాటిని చదువుకునే వాటికి పెడుతున్నాం మేము, పబ్లిక్ స్కూల్స్ పెడుతున్నాం, ఇలా యూనివర్సిటీస్కి ఎంపవర్ చేస్తున్నాం. విద్యను మొత్తం కొలాప్స్ చేసింది కదా, ఓన్లీ నీళ్ల కోసం అని చెప్పి నిధులు వెచ్చించి నియామకాలను మరిచి యువతను ఏం అసలు ఎలాంటి అవకాశాలు లేకుండా చేసి పడేసిన పరిస్థితి. ఇలా ఎంప్లాయ్మెంట్ గురించి చర్చ పెడుతున్నాం, బడ్జెటరీ పోస్టులు పెంచే గురించి చర్చ పెడుతున్నాం. ఇన్ని రకాలు మాకు అగపడుతుంటే వాళ్ళకి ఏం అగపడకపోతే నేనేం చేయాలి? జనరల్ పద్దులు వేరు, జనరల్ పద్దులు ఉండేవి. ప్రతి దాని కింద ఆ పద్దు కింద 10 ఎక్కువనో 10 తక్కువనో పెడతారు అంచనా. కానీ న్యూ ఇష్యూస్ ఏంటి దాన్ని మీరు కనుక ఆలోచించగలిగితే, కొంత మానవీయ కోణం నుంచి చూస్తే మీకు అది అర్థమవుతుంది. రాజకీయ విమర్శల కొరకే మాట్లాడడం కాకుండా మళ్ళీ చర్చలలో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి పెడతావు కదా ఎట్లాగా, అప్పుడు ఇంకా పూర్తిగా స్థాయి చెప్తాయి. ఇప్పుడు ఎందుకంటే ఆడ నెట్ లేదు, నేను అసెంబ్లీలో చర్చలు ఉంటాయి కదా, అప్పుడు చర్చల తర్వాత మళ్ళీ మాట్లాడదాం దీనిపైన. ఒక్కటే మాట నా సలహా ఏంటంటే, మీరు కంగ్రాచులేషన్స్, మీరు విప్ అయినారు. కానీ నేనేమంటున్నానంటే, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఉన్నటువంటి సాంప్రదాయాలు ఏవైతున్నాయో బడ్జెట్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పద్దు గురించి 3 గంటలు 4 గంటలు చర్చిస్తే నిజంగా తప్పులు ఉంటే సవరించుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఒక్క రోజే 10 పద్దులు పెట్టి పడేసి 3 రోజుల పద్దులన్నీ కంప్లీట్ చేసేసి ఒక రోజు చర్చ జరిగితే మీకు దానివల్ల మీకు లాభము, ప్రజలకు లాభం, ప్రతిపక్షానికి కూడా లాభం సార్. చర్చ జరుగుతుంది, మేము అడిగినామని ఆ ప్రయత్నం ఏదంటే మీ ద్వారా చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అనిల్ జాదవ్ గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. మొత్తానికి బడ్జెట్పై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి, కానీ అధికార పార్టీ మాత్రం చాలా అంశాలు పెట్టాము, చాలా అభివృద్ధి పరంగా, అభివృద్ధి సంక్షేమం రెండింటిపై దృష్టి పెట్టి ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా ఇంకా చాలా అంశాలు చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా ఈ బడ్జెట్ కేటాయింపులు నిజంగా ఈ కేటాయించిన అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్తాయా, ఇవన్నీ ప్రజలకు అందుతాయా, లబ్ధిదారులకు చేరుతాయా అనేది మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.